సిరి రూంలో ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అంతమంది ఉన్నా సరే తను మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. సిరి, ఏంటి ఇంకా నిద్రపోలేదా? చాలా లేట్ అయింది కదా. నిద్ర పట్టడం లేదు శేఖర్. అమ్మన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉంటాను శేఖర్? నువ్వు చెప్పు, నేనేమైనా తప్పు చేస్తున్నానా? నిజంగా చేస్తే చెప్పు, నేను దాన్ని సరి చేసుకుంటాను. అలా ఏం లేదు సిరి, నువ్వే తప్పు చేయలేదు. మరి అత్తయ్య ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. ఇంటికి వచ్చినప్పుడు పద్మక్కతో కూడా ఇలానే ఉండేవారా? లేదు, అమ్మ వదిన చాలా మంచిగా ఉండేవారు. ఇలా ఎప్పుడూ లేరు. అయితే నేనే ఏదో తప్పు చేశాననుకుంటా. అబ్బా సిరి, అలా ఏం కాదని చెప్పాను కదా. నువ్వు నిద్రపో, ఇవేమీ ఆలోచించకు. అని సిరికి నచ్చజెప్పి నిద్రపొమ్మని చెప్తాడు. కాని సిరి మాత్రం వెంటనే నిద్రపోదు. దీంతో మరుసటి రోజు కాస్త ఆలస్యంగా లేచి హాల్లోకొస్తుంది. మేడంగారికి తెల్లారినట్టుందత్తయ్యా. పద్మ, మనకెందుకు, వదిలే. అత్తయ్య, క్షమించండి, కాస్త ఆలస్యమైంది. నేనిప్పుడే టీ చేసి తీసుకునొస్తాను. అవసరం లేదు, మేము తాగేశాం. సరే, టిఫిన్కి సిద్ధం చేస్తానత్తయ్యా. అది కూడా అవసరం లేదు, నేను సిద్ధం చేసేశాను అని అనడంతో సిరి అలా మౌనంగా నించొని ఉండిపోతుంది. ఇంతలో శేఖర్, కార్తిక్, రామయ్యలు అక్కడికొస్తారు. ఏంటి, అత్త కూడా లేదో కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు? అదేం లేదు మావయ్య. మీరిద్దరూ వచ్చాక ఇల్లు చాలా బాగుంది. ఆ ఆ, నిజమే నాన్న, ఇప్పుడు మన కుటుంబం నిండుగా కనిపిస్తుంది. చాలే మీ మాటలు. ఎక్కడికి తండ్రి కొడుకులు బయలుదేరారు? పొలానికి వెళ్తున్నామమ్మా. రే శేఖర్, నువ్వెక్కడికిరా బయలుదేరావు? నాకు ఈరోజు హాలిడే అమ్మా, అందుకే నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తాను. సరే సరే, బయట ఎండలు మండిపోతున్నాయి, త్వరగా ఇంటికొచ్చేయండి అని అంటుంది లక్ష్మి. అలా వాళ్ల ముగ్గురూ బయలుదేరుతూ ఉండగా సిరి శేఖర్ని పిలుస్తుంది. శేఖర్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏంటి సిరి, ఏమైంది? నేను కూడా మీతో పాటు పొలానికి రావచ్చా? నువ్వు పొలానికి వచ్చి ఏం చేస్తావు సిరి? శేఖర్, ప్లీజ్, నేను కూడా వస్తాను. ఇంట్లో పనులు కూడా ఏమీ లేవు సరే ఉండు, ఓసారి నాన్నగారిని అడుగుతాను. అని శేఖర్ రామయ్యను అడుగుతాడు. అప్పుడు రామయ్య, ఎండలో నువ్వెందుకు తల్లి, ఇంట్లో ఉండొచ్చు కదా. పర్వాలేదు మావయ్య, నాన్నగారితో కూడా వెళ్లేదాన్ని. కానీ తల్లి, అక్కడ పని ఎక్కువగా ఉంటుంది. ఆ పనులన్నీ నాకొచ్చు మావయ్యా. ఏంటి, నీకు పొలం పనులు కూడా వచ్చా సిరి? అవును బావగారు, నాకొచ్చు. చిన్నప్పట్నుంచి నాన్నగారితో పాటు పొలానికి వెళ్లేదాన్ని సూపర్ సిరి నువ్వు. రా వెళ్దాం. అని నలుగురు పొలానికి బయలుదేరతారు. అప్పుడు లక్ష్మి, పర్లేదు పద్మ, సిరికి పొలం పనులు కూడా వచ్చట. విన్నాను. పోనీలే, అన్ని పనులు తెలుసుండటం మంచిదే కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి. దీంతో లక్ష్మికి సిరిమీద ఇష్టం పెరిగిపోతుందేమో అని పద్మ భయపడి, ఆ, ఎన్ని తెలుసుంటే ఏంటత్తయ్యా, అసలు సిరి పొలానికి వెళ్లడం వెనుక ఏదో కారణముందనిపిస్తుంది. ఏంటి పద్మ, ఏమంటున్నావు? మరి పొలం ఎంతుంది, ఏం చేస్తున్నారు అంతా చూసుకుని లెక్కలు వేసుకోవాలి కదా. ఎంతైనా చదువుకున్నమ్మాయి. ఏంటో పద్మ, నాకేం అర్థం కావటం లేదు. అత్తయ్య, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళని నమ్మటానికి లేదు. నిజమే, ఆ పంకజం వదిన కోడలు కూడా అలానే చేసి ఆస్తి రాయించుకుని విదేశాలు వెళ్లిపోయిందట. కాని సిరిని చూస్తే అలా అనిపించడం లేదు. మీరు వట్టి అమాయకులత్తయ్య, అందర్నీ ఊరికే నమ్మేస్తారు. నాకేం అర్థం కావటం లేదు పద్మ. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్లి వంట చేస్తాను అని లక్ష్మి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు పద్మ తన మనసులో, ఎలా అయినా అత్తయ్య ముందు సిరిని తక్కువ చేయాలి, అప్పుడే ఈ ఇంట్లో నా స్థానం నాకు నిలుస్తుంది అని అనుకుంటుంది. మరోవైపు పొలంలో సిరి చకచకా పనులు చేస్తూ ఉంటుంది. సిరి తల్లి, చాలా బాగా చేస్తున్నావు. నీకివన్నీ అలవాటేనా? అవును మావయ్య, నాకు చాలా ఇష్టం కూడా. శబాష్, ఆడపిల్లలు ఇలానే ఉండాలి. ఇంటి పని, బయట పని అన్నీ తెలుసుండాలి. అప్పుడే కుటుంబాలు 10 కాలాల పాటు సంతోషంగా ఉంటాయి. ఈ మాటలు అక్కడే అటుగా వెళ్తున్న ఆ గ్రామ సర్పంచ్ భూపతి వింటాడు. వా, ఏం చెప్పావు రామయ్య? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? భూపతి గారు, మీరా? మీరేంటి ఇలా ఇంతెండలు? ఏం లేదు రామయ్య, పొలంలో ఏదో కూలీల పంచాయతీ. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది? అది భూపతి గారు, ఈవిడ నా చిన్న కోడలు. ఓ, నీ ఇంకో కొడుకు కూడా పెళ్ళయిందా? అవును భూపతి గారు, మొన్న ఈ మధ్యనే జరిగింది. ఆ సమయంలో మీరు ఊర్లో లేరు, అందుకే చెప్పటం కుదరలేదు. మరేం పర్లేదు, కోడలు చక్కగా ఉంది. ఎవరమ్మా ఇంతకీ? మన పక్కూరి రఘుపతిరావు గారమ్మాయి. రఘుపతి కూతురా? అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏంటి భూపతి గారు, మీకు రఘుపతిరావు గారు తెలుసా? అంటే అది ఓసారి విన్నాను, అంతే. ఓ, సరే భూపతి గారు,
సరే కాని మన ఒప్పందం ఏమైంది? ఇంతకీ ఆ బావి దగ్గర పొలం అమ్మటం గురించి ఏం చెప్పలేదు మీరు? నేను ముందే చెప్పాను కదా భూపతి గారు, అది అమ్మటం కుదరదు. మంచి బేరం చూసుకోరామయ్యా. మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటిది, నీ ఇష్టం. అని చెప్పేసి భూపతి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సిరి, మావయ్య, ఏంటి ఏదో పొలం అది ఇది అంటున్నారు? ఏం లేదమ్మా, వదిలేసి. ఆయనకు మా నాన్నగారు తెలుసా మావయ్య? మీ నాన్నగారు తెలియని వాళ్ళు ఎవరున్నారు సిరి? అందుకే అలా ఆశ్చర్యపోయాళ్లే. ఆ, అంతే అయ్యుండొచ్చు. నాన్న, ఇక్కడ ఎండగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. ఒరేయ్, పనవ్వకుండా ఎక్కడికి రా వెళ్ళేది? అబ్బా, నా వల్ల కాదు నాన్న. హహ, నిన్ను అసలు ఎవరు రమ్మన్నారు చెప్పు. సరే, సిరిని తీసుకొని నువ్వెళ్ళు. పర్లేదు బావగారు, నేను కూడా పనయ్యే వరకుంటాను వద్దు తల్లి, ఇంటికి వెళ్ళు, మేం చేసుకొని వస్తాం. అని శేఖర్ని సిరిని ఇంటికి పంపించేస్తారు. దారంతా సిరి మౌనంగానే ఉండిపోతుంది. దాంతో శేఖర్, సిరి, ఏంటి నువ్వసలేం మాట్లాడటం లేదు? ఏం లేదండి. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఇంకా అమ్మ వదినల గురించి ఆలోచిస్తున్నావా? లేదండి, ఆ భూపతి గారు పొలం గురించి ఏదో మాట్లాడారు కదా, ఏంటది? అదేమో నాకంత క్లియర్గా తెలీదు, కానీ ఎప్పటినుంచో ఆయన అడగటం, నాన్న కాదు అనటం జరుగుతూనే ఉంది. అంతేనా? ఇంకేం లేదా? నాకు తెలిసినంత వరకు అంతే. నాన్న మా దగ్గర ఈ విషయాలేవి అంతగా మాట్లాడరు. అవునా? సరే సరే. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సిరి? ఏం లేదండి, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే అని అంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే పద్మ కూరగాయలు తరుగుతూ ఉంటుంది. అక్క, ఇలా ఇవ్వండి, నేను తరుగుతాను. ఏం అవసరం లేదు, మేం చేసుకోగలం. పొలానికి వెళ్ళొచ్చావు కదా, లోపలికి వెళ్ళు సిరి. అవునమ్మా, సిరి ఈ రోజు పొలంలో చాలా పనిచేసింది. ఇంత బాగా పనిచేస్తుందని మేమెవ్వరం అనుకో. సరే, లోపలికి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత, సిరి అన్ని పనులు తెలిసిన పిల్లనుకుంటా కదా పద్మ అని లక్ష్మి అనటంతో పద్మ తన మనసులో మళ్ళీ సిరిపై మనసు మళ్ళుతుందత్తయ్యకు అని అనుకుంటుంది. కాని పైకి మాత్రం, ఆ, అవునవును, కాని అత్తయ్య, మీరొకటి గమనించారా? ఏంటి పద్మ? అసలామెకు పొలానికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరమేముంది? ఏముంది, పనులు చేస్తుంది అంతే కదా. కాదత్తయ్య, ఆస్తి వివరాలు తెలుసుకుంటుంది. ఇలాంటివెందుకు తెలుసుకుంటారో తెలియనంత చిన్నపిల్ల కాదనుకుంటా కదా మీరు అని పద్మ లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి మనసులో అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి. ఇంతలో బయటనుంచి ఇద్దరాడవాళ్లు ఇంటికొస్తారు. వదినా, ఇంట్లో ఉన్నారా? ఆ వదినా, రండి రండి. ఏంటో చాన్నాళ్లకిలా వచ్చారు? కొత్తకూడలెక్కడా అసలు కనిపించడమే లేదు. లోపలుండుంటుంది, పిలుస్తాను. సిరి, సిరి, బయటకురా తల్లి అని సిరిని పిలుస్తుంది. అంతలో సిరి చక్కగా తయారై బయటకొస్తుంది. అబ్బా, అమ్మాయి కుందనపు బొమ్మలా నిండుగా ఉంది కదా వదినా. నా కోడలు కదా అని లోలోపల మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి. పొలానికి కూడా వెళ్లి పనులు చేస్తుందంట కదా, మా వారు చెప్పారు. అవును వదినా, ఆ అమ్మాయికి ఇంటి పని బయట పని అన్నీ తెలుసు అని గొప్పగా చెబుతూ ఉంటుంది. దీంతో సిరి సంతోషపడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న పద్మ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఛ, ఈ అత్తయ్యకు ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తుంది, ఏదొకటి చెయ్యాలి వెంటనే అని అనుకుంటుంది. ఇక వచ్చిన వాళ్లు కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. లక్ష్మి చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపిస్తుంది. కాని పద్మ మాత్రం కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. సిరి అది గమనిస్తుంది. అత్తయ్య, నేను వంటగదిలోకి వెళ్లి పని చూసుకుంటాను. సరే తల్లి, అలసిపోయుంటావు, కాస్త రెస్ట్ తీసుకో. లేదత్తయ్యా, నాకు పని చేస్తేనే బాగుంటుంది అని కిచెన్లోకి వెళ్తుంది సిరి. అక్కడ పద్మ గిన్నెల శబ్దం చేస్తూ ఉంటుంది. అక్క, నేనేమైనా సాయం చేయనా? నీకన్ని పనులొచ్చు కదా, నువ్వే చేసుకో. అక్క, మీరెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా నేనేమైనా తప్పు చేసుంటే చెప్పండి. నువ్వు చాలా తెలివైన దానివి సిరి, నేను చెప్పకపోయినా నీకన్నీ అర్థమవుతాయి. నాకు నిజంగా అర్థం కావట్లేదక్కా. అయితే నేను సూటిగా చెప్తాను విను. ఈ ఇంట్లో అందరూ నిన్నెంత మంచిదానివనుకున్నా నేను మాత్రం అంత ఈజీగా నిన్ను నమ్మను. ఎందుకక్కా? ఎందుకంటే మనుషుల్ని నేను బాగా చూశాను. మొదట్లో మంచిగా నటించి తర్వాత అసలు రంగు చూపించేవాళ్లని చాలా మందిని చూశాను. అక్కా, నటించడం లేదు. అది కాలమే చెప్పాలి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పద్మ. సిరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక కాసేపటి తర్వాత రామయ్య, కార్తిక్లు పొలం నుంచి ఇంటికొస్తారు. సిరి, కాస్త మంచినీళ్ళివ్వమ్మా, బాగా అలసిపోయాం. ఇదిగోండి మావయ్య, తీసుకోండి. చల్లగా ఉన్నాయి తల్లి,
మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, ఎలా? అదా, కుండకు తడిగుడ్డ కట్టి ఉంచాను మావయ్య, అందుకే ఇలా. అబ్బో, భలే తెలివైన దానివి సిరి నువ్వు. నిజమేరా కార్తిక్, సిరి మంచి పని తెలిసిన పిల్ల. సరే కానీ నాన్న, ఈసారి పంట బాగుంటే అప్పులు కాస్త తగ్గుతాయి కదా? అవునరా, దానికి దేవుడి దయ ఉంటే చాలు. ఇంతలో బయటి నుంచి ఒక వ్యక్తి వస్తాడు. రామయ్య గారు, సర్పంచ్ గారు రచ్చబండ దగ్గరకు రమ్మంటున్నారు. ఇప్పుడా? ఎందుకు? ఏదో పొలం విషయం అంటున్నారు. అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. మళ్ళీ ఏంటి? ఇప్పుడేమైంది నాన్న? ఏవండి, ఏమైందండి? ఈ టైంలో రమ్మంటున్నారేంటి? ఏమో తెలీదు. సరే, నేను వెళ్ళొస్తానులే. దాంతో శేఖర్, కార్తిక్ కూడా, మేము నీతో పాటు వస్తాం నాన్న. మావయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండు. అవును సిరి, మేం చూసుకొని వస్తాంలే. అని అందరూ బయలుదేరతారు. సిరి మాత్రం ఆలోచనలో పడుతుంది. రచ్చబండ దగ్గర భూపతి కొంతమందితో కూర్చొని ఉంటాడు. ఏంటి భూపతి గారు, ఇలా అర్జెంటుగా పిలిపించారు? ఏమీ లేదు రామయ్య, ఆ బావి దగ్గర పొలం గురించి చివరిసారి అడుగుతున్నాను. అమ్మేస్తావా లేదా? నేను ముందే చెప్పాను కదా అమ్మను అని. ఆలోచించు, ఆ పొలం వల్ల నీకు ఉపయోగం లేదు, కానీ నాకు చాలా అవసరం. అవసరం ఉన్నంత మాత్రాన అమ్మేయాలా? రామయ్య, నేను మంచి మాటతో అడుగుతున్నాను. నాన్న ఒకసారి వద్దన్నారు కదా, ఇంకా ఎందుకు ఇదే మాట? నువ్వు మధ్యలో మాట్లాడకు కార్తిక్. భూపతి గారు, ఆ పొలం నేను ప్రాణం ఉన్నంత వరకు అమ్మను. భూపతి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. సరే, తరువాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు. అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాన్న, ఆయన మాటలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నాక్కూడా కాస్త భయంగా ఉంది నాన్న. నాక్కూడా అదే భయంరా. సరే, ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీరేమి దిగులు పడకండి. అని ఇంటికి బయలుదేరతారు. ఇంట్లో సిరి బయట ఆవరణలో నిలబడి ఉంటుంది. రామయ్య వాళ్ళు వస్తారు. ఏమైంది మావయ్య? ఏం లేదు తల్లి, అదే భూపతి గారు మళ్ళీ పొలం గురించి అడిగారు. అంతగా ఎందుకు అడుగుతున్నారు ఆ పొలం గురించి? తెలీదు తల్లి, కాని ఆ పొలం నేనమ్మను. సరే సరే, విషయం పెద్దది కాకముందే పరిష్కరించుకోండి అని అంటుంది లక్ష్మి. సిరి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఆ రాత్రి. శేఖర్, అసలేమైంది? ఏమో సిరి, నాకేం అర్థం కావటం లేదు. ఆ భూపతి ఆ స్థలం గురించి అంతగా పట్టుబడుతున్నారు దేనికి? తెలీదు సిరి, అదే కంగారుగా ఉంది, ఏం జరుగుతుందో ఏమో అని. సరే సరే, ఏం జరగదులే, కంగారు పడకండి, అందరం కలిసి చూసుకుందాం. ఆ, సరే సిరి, నువ్వు పడుకో ఇంకా. సరే శేఖర్, నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు అని అంటుంది. అందరూ పడుకున్నాక సిరి నెమ్మదిగా బయటకొస్తుంది. ఆవరణలో కూర్చొని ఉంటుంది. ఇంతలో గేటు దగ్గర ఏదో నీడ కనిపిస్తుంది. ఎవరు? ఎవ్వరూ మాట్లాడరు. సిరి దగ్గరికి వెళ్లి గేటు తీస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. కాని కింద ఒక చిన్న కవర్ పడి ఉంటుంది. సిరి ఆశ్చర్యంగా తీసుకొని దాన్ని చూస్తుంది. అందులో రామయ్యకి నిజం చెప్పే సమయం దగ్గర పడింది అని రాసి ఉంటుంది. సిరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కవర్ తెరిచి చూస్తుంది. లోపల ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో యువకుడిగా ఉన్న రామయ్య, పక్కన సిరి తండ్రి రఘుపతిరావు, ఇంకా వాళ్లతో పాటు నిలబడి ఉన్న మరో వ్యక్తి భూపతి. సిరి చేతులు వణుకుతాయి. అంటే నాన్న చెప్పింది నిజమేనా? అప్పుడే వెనకాల నుంచి ఒక గొంతు. ఏంటి సిరి, అక్కడేం చేస్తున్నావు? సిరి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ పద్మ నిలబడి ఉంటుంది. సిరి, ఇక్కడేం చేస్తున్నావు, అది కూడా ఈ సమయంలో? ఏం లేదక్కా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందసలు? ఏం లేదక్కా, నిద్ర పట్టకొచ్చాను అంతే. ఓ, సరే సరే, ఇక వెళ్ళి పడుకో. మీరేంటక్కా ఇలా వచ్చారు? అది అది ఏం లేదు, నేను కూడా నిద్ర పట్టకే వచ్చాను అంతే అని కంగారుగా చెప్తుంది. సిరికి ఏదో అనుమానం వస్తుంది. కాని ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నాన్నగారు చెప్పిన ఆ విషయం నిజంగానే ఈ కుటుంబానికి సంబంధించిందేనా? కాని భూపతి ఫోటోలో ఎందుకున్నాడు అని ఆలోచిస్తూ పడుకుంటుంది. మరోవైపు పద్మ మాత్రం కిటికీ దగ్గర నిలబడి సిరి రూం వైపు చూస్తూ ఉంటుంది. ఈ టైంలో బయటకొచ్చి ఏం చేస్తుంది? పైగా చేతిలో ఏదో కవర్ కూడా ఉంది, ఖచ్చితంగా ఏదో దాస్తుంది అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సిరి ఎప్పట్లాగే త్వరగా లేచి బయట ముగ్గు వేస్తూ ఉంటుంది. కాని ఈసారి లక్ష్మి కూడా కొంచెం తనని ప్రేమగా చూస్తుంది. అమ్మా సిరి, నిన్న రాత్రి బాగా నిద్రపట్టిందా తల్లి? బాగానే పడుకున్నానత్తయ్యా. కాని ఎందుకో అలసటగా కనిపిస్తున్నావు? అదేం లేదత్తయ్యా, బాగానే ఉన్నాను. నేను బాగానే నిద్రపోయాన్లే.
సిరి మాటల్లో తడబాటు గమనించిన పద్మ వెంటనే నిజంగానేనా లేక రాత్రి బయట తిరిగిన అలసట ఇంకా పోలేదా? అందరూ ఒక్కసారిగా పద్మ వైపు చూస్తారు. అదేంటి పద్మ అలా అంటున్నావ్? నేనేం అబద్ధం చెప్తున్నానా అత్తయ్య? నిన్న రాత్రి సిరి బయట ఆవరణలో తిరుగుతూ కనిపించింది. సిరి, నిజమా? నిద్ర పట్టక కాసేపు బయటికి వెళ్లాను, అంతే. అంతేనా లేక ఇంకేమైనా ఉందా? పద్మ, చిన్న విషయాన్ని పెద్దది చేయకు. నేను పెద్దది చేయట్లేదు, కాని ఈ మధ్య ఇంట్లో జరుగుతున్నవి చూస్తుంటే జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. అక్క, మీరెందుకు ప్రతి విషయంలో నన్నే అనుమానిస్తున్నారు? అనుమానం వచ్చేలానే ప్రవర్తిస్తున్నావు కాబట్టి. చాలు వదినా, ఇంకేం మాట్లాడొద్దు అని శేఖర్ కోపంగా చెప్పడంతో పద్మ మౌనంగా వెళ్ళిపోతుంది. కాని వెళ్లేటప్పుడు సిరిని కోపంగా చూస్తుంది. అదే రోజు మధ్యాహ్నం కార్తిక్ పొలం నుంచి త్వరగా ఇంటికొస్తాడు. అమ్మా, నాన్నెక్కడా? ఎందుకురా అంత కంగారు? మన బావి దగ్గర కొంతమంది తిరుగుతున్నారు. ఎవరో భూమి కొలుస్తున్నట్టు కనిపించారు. ఏమంటున్నావురా? నిజమే నాన్న, నేనడిగితే సర్పంచ్ గారి పని అని చెప్పి వెళ్ళిపోయారు. భూపతి ఇంత దూరం వెళ్తాడనుకోలేదు. మావయ్య, మీరు పోలీసులకు చెబితే? అయ్యో తల్లి, ఊరి విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అదే అత్తయ్య, ఇలాంటివి మొదట్లోనే ఆపాలి. లేకపోతే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టవుతుంది. ఏం చెయ్యాలి మరి? ఆ పొలం అమ్మేస్తే సమస్య ఉండదు కదా. అందరూ షాక్ అవుతారు. ఏంటి పద్మ, నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావు? నేను కుటుంబం మంచి కోసమే చెప్తున్నాను మావయ్య. ఒక పొలం కోసం ఇంత టెన్షన్ ఎందుకు? కాని అక్క, మావయ్యకి ఇష్టం లేని పని బలవంతంగా ఎలా చేస్తాం? నీకు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు సిరి. వదినా. ఏంటి, నేను తప్పేం మాట్లాడట్లేదు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు టెన్షన్గా ఉంటారు. ఆ సాయంత్రం సుబ్బమ్మ ఇంటికొస్తుంది. ఏంటొదినా, ఇంట్లో అంతా టెన్షన్గా ఉన్నారు? ఏం లేదులే వదినా, బానే ఉన్నాం. అయినా నీకెందుకలా అనిపించింది? చూస్తున్నా కదా, ఒక్కళ్ల మొహంలో నవ్వులేదు. కనీసం పలకరిద్దామన్నా ఏదో ముభావంగా ఉంటున్నారందరూ. లేదు వదినా, బాగానే ఉంటున్నాంలే. నా దగ్గర దాపరికాలు ఎందుకు? ఏమైంది చెప్పు. కొత్తగా జరిగేది ఏముంది? ఆ భూపతి ఈసారి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అప్పట్లో ఏదో పొలం సంగతి చెప్పావు, అదేనా? అవును వదినా. వాడి కడుపు మండ. ఇంకా మీ ఆస్తుల మీద కన్నుపోలేదా వాడికి? ఏమో వదినా, నాకేం అర్థం కావటం లేదు. సరే, వాడసలే జగబండి. మీరు కాస్త జాగ్రత్తగా ఈ విషయాన్ని తేల్చుకోండి. ఏమైనా సాయం కావాలంటే అడగండి. మా ఆయన్ని కూడా సాయానికి పంపిస్తాను. సరే వదినా అని అంటుంది. ఆ తర్వాత సుబ్బమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పటివరకు ఆ మాటలన్నీ విన్న సిరి సుబ్బమ్మ వెళ్లే ముందు, పిన్ని, భూపతిగారికి మా నాన్నగారితో కూడా ఏమైనా సంబంధం ఉందా? ఏ సిరి, ఏమైంది అలా అడిగావు? మొన్న పొలానికి వెళ్ళినప్పుడు నాన్న పేరు చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేమో పొలం గురించి ఇంత పంతం పట్టాడు. అసలేం జరిగిందా అని. అదంతా ఏమో తెలీదు కాని ఎందుకో భూపతికి ఈ ఇంటి ఆస్తుల మీద కన్నుపడింది. ఎప్పటినుంచో దీనికోసం చూస్తున్నాడు. అవునా? సరే పిన్ని, ఇంతకుముందు మా నాన్నగారితో ఆయనేమైనా పని చేశారా? ఎందుకమ్మా అలా అడిగావు? ఊరికే, మీకేమైనా తెలిస్తే చెప్పండి పిన్ని. ఏమో, నాకంతగా తెలీదు కాని చాలా ఏళ్ల క్రితం మీ నాన్నగారు, రామయ్య అన్నయ్య, భూపతి ముగ్గురు కలిసి ఏదో పనిచేసేవారని విన్నాను అని చెప్పి సుబ్బమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక సిరి మెల్లగా తన అల్మారా తెరిచి ఆ ఫోటో బయటకు తీస్తుంది. నిజమేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే శేఖర్ అక్కడికొస్తాడు. వెంటనే సిరి ఆ ఫోటోని దాచేస్తుంది. సిరి, ఏంటి ఏదో దాస్తున్నావు? అబ్బే, ఏం లేదండి, ఏం లేదు. సరే, ఏంటో సిరి, ఈ మధ్య ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏం అర్థం కావటం లేదు. నిజమేనండి, కాని ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది. తప్పా? ఏంటి సిరి, ఏమైంది? దేని గురించి? అదే, భూపతి గారు పంచాయతీ పెట్టడం అదంతా. ఏమో సిరి, నాకైతే బుర్ర పనిచేయటం లేదు. సరే, నేను పడుకుంటున్నాను, నువ్వు కూడా నిద్రపో అని చెప్తాడు. సిరి మాత్రం ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు నిద్రలేచాక ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, భూపతి విషయం ఏం చేద్దామనుకుంటున్నారు? నాకేం అర్థం కావటం లేదు. ఎప్పుడు లేంది ఈసారి ఆ భూపతి ఎందుకు అంత పంతం పట్టాడు? నిజమేనన్నా, ఈ మధ్య అసలేం జరుగుతుందో తెలియటం లేదు. అంతా చిన్న కోడలు మహిమ. ఏం మాట్లాడుతున్నావు పద్మా? అత్తయ్య, మావయ్య, మీరే గమనించండి. సిరి వచ్చాక ఇంట్లో ఎన్ని ఇబ్బందులొచ్చాయో అని అంటూ ఉండగానే
శేఖర్ సిరి అక్కడికొస్తారు. శేఖర్ ఆ మాట వింటాడు. వదినా, ఇక చాలు. ఆయన సిరికి దీనికి ఏంటి సంబంధం? నా నోరు మూయించడానికి ముందుంటావు, కాని సమస్యను మాత్రం పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అయ్యో అక్క, అసలిప్పుడు నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశానంట? అబ్బబ్బా, ఆపుతారా? చూడు పద్మ, సిరికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. లక్ష్మి, ముందు మీరంతా లోపలికి వెళ్ళండి. అని కాస్త గట్టిగా చెప్పటంతో అంతా లోపలికి వెళ్తారు. సిరి మాత్రం బాధపడుతూ ఉంటుంది. సిరి, నువ్వేం బాధపడకు. వదిన గురించి తెలిసిందే కదా. అసలు ఈ ఇంట్లో నాకంటూ ఎలాంటి స్థానం లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు? అందరికీ నువ్వంటే ఇష్టమే. ఏమో, నాకేమలా అనిపించడం లేదు. నువ్వెక్కువగా ఆలోచించకు. ఈ సమస్య నుంచి బయటపడితే అంతా అదే సర్దుకుంటుంది. అని సిరికి నచ్చజెప్తాడు శేఖర్. ఆ సమయానికి సిరి సరే అని తలూపుతుంది. కాని మనసులో మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఇక మరోవైపు పద్మ, ఇదే సరైన సమయం. నేనే ఈ సమస్యను పరిష్కరించి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ సిరిని ఎలా అయినా తక్కువ చేయాలి అని మనసులో అనుకుంటుంది. ఇంకోవైపు సిరి, నేనేం చెయ్యాలి? ఏం చేస్తే మంచిది? ఈ ఇంట్లో నా స్థానాన్ని నేను దక్కించుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.